స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 100 రోజులు పూర్తయింది కాబట్టి వాళ్ళంతా ఈరోజు సంబరాలు చేసుకుంటూ ఇది మన మంచి ప్రభుత్వం అని ఒక ప్రోగ్రాం పెట్టారు. ఈరోజు ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలని ఆదేశించడం జరిగింది. నాకు అర్థం కావట్లేదు ఏమి చేసినారని చెప్పి ఈరోజు వీళ్ళు ప్రజల ముందుకు వెళ్తారు, ఏ మొహం పెట్టుకొని పోతారు. ఈరోజు రైతుల పరిస్థితి, ఇచ్చిన హామీలలో రైతులకి ముఖ్యంగా ఇప్పుడు సీజన్ కాబట్టి రైతుల పరిస్థితి ఇంతవరకు అన్నదాత అనేదో పెట్టినారు, దాని కొత్త పేరు మార్చి వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇంతవరకు వాళ్ళకి పడలేదు. ఈరోజు ఖరీఫ్ అనేది మిడ్ సీజన్లో ఉంది. దాదాపు ప్రతి రైతుకు పెట్టుబడులు పెట్టే టైం ఇది. ఈరోజు వాళ్ళకి ఎటువంటి రైతు భరోసా డబ్బులు వచ్చేది అది లేదు ఈరోజు పరిస్థితి. ఇంకా కౌలు రైతుల పరిస్థితి అయితే ఇంకా వాళ్ళది వస్తాదో లేదో కూడా తెలియలేని పరిస్థితిలో ఉన్నారు. ఇక వీళ్ళు అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలు సూపర్ 6 సిగ్గుపడాలి ఈరోజు తెలుగుదేశం వాళ్ళు. ఇది మన మంచి ప్రభుత్వం అని చెప్పడానికి. ఎక్కడ మీరు చెప్పిన మహిళలకి, ప్రతి ఒక్క మహిళకి 1500 రూపాయలు అని చెప్పారు, ఎక్కడుంది? ఉచిత సిలిండర్ అన్నారు, ఏం చెప్తున్నారు మహిళలకి? ఈరోజు అసెంబ్లీ సాక్షిగా నాదెళ్ల మనోహర్ గారు డైరెక్ట్గా చెప్పేశారు, మేము ఇయ్యలేము. ఏం మీకు ముందు తెలియదా ఇయ్యలేని హామీలని? అదేవిధంగా మీకు ఇంకొకటి వస్తే ప్రతి మహిళకి 1500 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని ఊసే లేదు. ప్రతి తల్లికి వందనం కింద అమ్మఒడి అనే పేరు మార్చి ప్రతి మహిళకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 చొప్పున ఇస్తామని చెప్పి నీకు 15 నీకు 15 నీకు 18 అని చెప్పి డబ్బా కొట్టుకొని ఈరోజు మళ్ళీ ఏ మొహం పెట్టుకొని మేము ఘనకార్యం సాధించినాం ఈ 100 రోజుల్లో అని చెప్పి ప్రజల ముందుకు పొమ్మంటున్నారో నాకు అర్థం కావట్లేదంటే. మీరు పోయి గడప గడపకి పోయి చూడండి ఒకసారి ఎలా ఉంటుంది. మిమ్మల్ని చొక్కా పట్టుకొని నిలదీసే పరిస్థితి ఉంది ఈరోజు. మాకు ఇన్ని హామీలు ఇచ్చి మమ్మల్ని మోసం చేసి ఈరోజు ఓట్లు వేయించుకున్నారండి. ఎక్కడే కానీ ప్రతి హామీ ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు అన్నారు, ఏమైంది? ఎక్కడే కానీ దాని దాఖలాలు లేవు. ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక జరిగిన విధ్వంసాలు ఎలా ఉన్నాయంటే ఈరోజు చాలా కంపెనీలు వెనక్కిపోవడం జరిగింది. ఈరోజు మనం చూస్తున్నాం విజయవాడ వరదలు వచ్చి ఎలా అయిపోయింది పరిస్థితి. కనీసం వరద బాధితులకి ఇంతవరకు డబ్బులు అందలేదు. ఈరోజు ఎంప్లాయీసే ఉన్నారు చాలామంది, ఏదో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వస్తే మనకి మంచి జరుగుతుంది అని చెప్పేసి చాలామంది ఎంప్లాయీస్ కష్టపడి పనిచేసి చంద్రబాబు నాయుడు గారిని గెలుపుకి కారణమయ్యారు. ఈరోజు వాళ్ళకి ఇస్తామన్న డిఏ ఎర్రర్స్ కానీ అదేవిధంగా వాళ్ళకి హాలిడేస్ రావాల్సినవి ఉన్నాయి, అవి తీసుకోవచ్చారన్నారు. ఈరోజు అది పోగా, రావాల్సిన డబ్బులు పోగా ఈరోజు అమరావతికి వరదలు వచ్చాయని చెప్పి ఈరోజు ఉద్యోగస్తుల జీతాల నుండి కటింగ్ పెట్టినారు. మళ్ళీ అది ఎంత దారుణంగా ఉందంటే, ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే మేము ఒక ఫామ్ ఇస్తాం, ఆ ఫామ్ ఫిల్ చేసి ఇవ్వండి. ఏంటిది అంటే ఈరోజు ఎంప్లాయీస్ గవర్నమెంట్గా ఆపోజిట్గా ఎవరైనా ఇచ్చే పరిస్థితి ఉందా? అదే మీకు 165 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మాకు 1 సంవత్సరం జీతం వద్దని చెప్పి ఒక్క ఎమ్మెల్యే అయినా ఇచ్చే ధైర్యం ఉందా? అమాయక ఎంప్లాయీస్ మీద అయితే పడతారే. మీ 165 మంది కనీసం ఎమ్మెల్యేలు ఎవరైనా ఇచ్చినారా జీతాలు వద్దని?